నేనైతే. ఎస్, రిక్వెస్టింగ్ అవర్ డైరెక్టర్ టు ప్లీజ్ స్పీక్. ముందుగా ఇక్కడికి వచ్చిన ప్రెస్ పీపుల్ అందరికీ ధన్యవాదాలండి. నా వెనకట్లో ఉన్న ప్రతి టెక్నీషియన్, ప్రతి యాక్టర్కి చాలా థ్యాంక్స్ అండి వచ్చినందుకు. ఎప్పుడు చాలా కొంచెమే మాట్లాడి మైక్ ఇచ్చేస్తూ ఉంటాను. ఈసారి కొంచెం మీ సపోర్ట్ వల్ల కొంచెం ధైర్యం వచ్చింది మాట్లాడదామని. సురేష్ గారు, మీలాంటి వాళ్ళందరి వల్ల. సో ఎస్ అండి, సినిమా రివ్యూస్ చాలా బాగా రాశారండి. నాకు చాలా నచ్చింది అండ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. నిజంగా ఒక కొత్త అటెంప్ట్ చేసేటప్పుడు ఎప్పుడైనా చాలా భయంగా ఉంటుంది. కొన్ని ఇంటర్వ్యూస్ నేను ఇచ్చేటప్పుడు కూడా చాలామంది నన్ను అడిగారు, ఇది జనాల్లోకి ఎలా వెళ్తుందండి, మీరు కొత్త వాళ్ళతో తీశారు, అలాగే టెక్నీషియన్స్ చూస్తే చాలా పెద్దవాళ్ళు ఉన్నారు, బట్ స్క్రీన్కి రావాల్సింది యాక్టర్స్ని చూసే కదా అని అడిగారండి. బట్ యాజ్ వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ ద స్టోరీ, ఇంకా ఫ్యామిలీ వాల్యూస్, ఎథిక్స్ అండ్ ఇవన్నీ మనకి ఇన్బిల్ట్ చిప్ కాబట్టి డెఫినెట్లీ దీన్ని మేము ఎలాగైతే నమ్మేమో ఆ నమ్మకాన్ని ఈరోజు నిజం చేశారండి. వెరీ హ్యాపీ. కొంతమంది ఫస్ట్ హాఫ్లో సేమ్ సిపి గారు చెప్పినట్టు రాజేంద్ర ప్రసాద్ గారు, అర్చన గారు ఇంకొంచెం సేపు ఉంటే బాగుండన్నారు. డెఫినెట్లీ అండి. బట్ ఇది తల్లిదండ్రులతో పాటు కొడుకు స్టోరీ అండి ఇది. సో తల్లిదండ్రుల స్టోరీ మాత్రమే కాదు, సో కొడుకు స్టోరీ కాబట్టి కొడుకు ఎలాంటివాడో చెప్తే దాన్ని బట్టి తల్లిదండ్రులు ఏంటో అన్నది మనకు అర్థమవుతుంది. సో ఐఎమ్ రియల్లీ హ్యాపీ అండి. అండ్ డెఫినెట్లీ అండి, ఇట్స్ అ వెరీ క్లీన్ ఫిలిం అని నాకు మంచి రిపోర్ట్ వచ్చిందండి. దిస్ ఈజ్ ఆల్ బికాజ్ ఆఫ్ ఇదంతా కూడా మీడియా వల్లే అండి. బికాజ్ మీరందరూ ఏ సినిమాకి ఎంత సపోర్ట్ చేశారో నాకు తెలియదు, కానీ ఈ సినిమాకి అయితే మీరు ప్రాణం పెట్టేశారు సార్, మీడియా పీపుల్ అందరూ కూడా. మీరందరూ ఆ రోజు వచ్చి షష్ఠిపూర్తికి రేపు రండి అని చెప్పడం అన్నది అది నిజంగా ఇట్స్ అ వండర్ఫుల్ థింగ్. ఇట్ వాజ్ హ్యాపెన్ ఫర్ షష్ఠిపూర్తి అని అనుకుంటానండి. అండ్ ప్లీజ్ దయచేసి చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే థియేటర్కి వచ్చి చూడండి. మీరు డెఫినెట్గా డిసప్పాయింట్ అవ్వరు, కానీ ఒక కొత్త సినిమా చూసిన ఎక్స్పీరియన్స్ అయితే మీకు తప్పకుండా కలుగుతుందండి. అండ్ ప్లీజ్ బ్లెస్సెస్, మీ మాలాంటి వాళ్ళని బ్లెస్ చేస్తే ఇలాంటి సినిమాలు ఇంకా మేము మంచి ఫిల్మ్స్ చేసే అవకాశం ఉంటుందండి. మా రూపేష్ గారు లాంటి వాళ్ళు ఇంకొన్ని సినిమాలు ప్రొడ్యూస్ చేస్తారు, నాలాంటి డైరెక్టర్స్ కొంతమంది వస్తారు, ఇలాంటి యాక్టర్స్ ఇంకా కొంతమంది వస్తారండి. సో ప్లీజ్ గో టు ద థియేటర్స్ అండ్ వాచ్ ద ఫిలిం. థ్యాంక్ యూ సో మచ్ అండి. డెఫినెట్లీ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ యూ డిజర్వ్ లాట్ మోర్ సక్సెస్ అండ్ ఇంకా ఇలాంటి సినిమాలు ఎన్నో మీ నుంచి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.